హాయ్ అండి. ఈరోజు మనం మంచి విషయం మాట్లాడుకుందాం. ఏంటంటే మనలో ప్రతి ఒక్కరిలోనూ ఓ స్పెషల్ పవర్ దాగుంటుంది కదా, అదే మన స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ఉన్న చోటును, మన జోన్ ఆఫ్ స్ట్రెంగ్త్ని ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఎప్పుడైనా అనిపించిందా, అయ్యో నాకు పుట్టుకతోనే టాలెంట్ రాలేదేమో అని? మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏదైనా పనిని చాలా ఈజీగా చేసేస్తుంటే మనకు మాత్రం అనిపిస్తుంది, అబ్బా వాళ్ళకెంత టాలెంట్ ఉందో, నాకేమో అస్సల్లేదు అని. అవును కదా? ఇలాంటి ఫీలింగ్ మనల్ని కొంచెం డల్ చేసేస్తుంది. ఒకప్పుడు ఎలా అనుకునేవారంటే టాలెంట్ అనేది దేవుడు కొందరికి మాత్రమే ఇచ్చే గిఫ్ట్ అని. ఏదైనా పని మొదట్లోనే రాకపోతే హమయ్యా ఇది మన పని కాదులే అని వదిలేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆలోచన మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కల్లోనూ ఏదో ఒక న్యాచురల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. దాన్ని మనం కనిపెట్టి జస్ట్ కొంచెం దానిమీద దృష్టి పెడితే చాలు, ఎవరైనా సరే అద్భుతాలు చేయొచ్చు. సరే, ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే మనం కొన్ని కథలు విందాం. కథలంటే అందరికి ఇష్టమే కదా. ఇప్పుడు నేను 3 చాలా సింపుల్ కానీ మంచి స్ఫూర్తినిచ్చే కథలు చెప్తాను, విందామా? ఒక చిన్న చేపపిల్ల ఉందనుకోండి. అందరూ దాని దగ్గరికి వచ్చి నువ్వా చెట్టెక్కాలి, నువ్వు చెట్టెక్కగలవు అని ఫోర్స్ చేశారు. పాపం ఆ చేప రోజూ ట్రై చేసి ఫెయిల్ అయ్యి, అయ్యో నేను దేనికి పనికిరాను అని చాలా బాధపడిపోయింది. కాని ఒకరోజు అనుకోకుండా నీళ్లలోకి దూకింది. అంతే, ఇంక చూసుకోండి, నీళ్లలో దాన్ని ఆపేవాళ్లే లేరు, అంత స్పీడ్గా ఈదేస్తోంది. దీన్బట్టి ఏమర్థమైంది? ప్రతి ఒక్కరికి వాళ్లకు నప్పే చోటు, వాళ్ల బలం చూపించే చోటు ఒకటి ఉంటుంది. మనందరికీ తెలుసు లతా మంగేష్కర్ గారు. ఆమె గొప్ప డాన్సర్ కాదు, యాక్టర్ కూడా కాదు. మరి ఆమె అసలైన బలమేంటి? ఆమె వాయిస్. ఆమె తన ఫోకస్ మొత్తం పాడటం మీద పెట్టినప్పుడు ప్రపంచం మొత్తం ఆమె వైపు చూసింది. చూశారా? తన సహజమైన బలం మీద దృష్టి పెట్టగానే అద్భుతాలు జరిగాయి. మన లైఫ్లో కూడా అంతే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్. ఆయన ఫోకస్ అంతా డిజైన్, క్రియేటివిటీ, ప్రతిదీ అందంగా ఉండాలి అనుకునేవారు. అదే టైంలో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్. ఆయన బలమంతా లాజిక్, సాఫ్ట్వేర్. ఇద్దరు దారులు వేరు, కానీ ఇద్దరు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ల సహజమైన బలం మీద వర్క్ చేశారు. అంతే. ఈ కథలన్నీ మనకు ఒకటి చెప్తున్నాయి. ఇది కేవలం కథల్లోనే కాదు, మన చుట్టూ, మన రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో బట్టి పట్టడం రాని ఓ స్టూడెంట్ ఉంటాడు కదా, కానీ వాడు లాజిక్ పజిల్స్ ఇస్తే ఇట్టే చేసేస్తాడు. అలాంటి వాడు కోడింగ్లో టాపర్ అవ్వచ్చు. అలాగే సేల్స్లో మాట్లాడడానికి ఇబ్బంది పడే ఓ ఎంప్లాయీ డేటా అనాలిసిస్లో మాత్రం అదరగొట్టొచ్చు. చూసారా? మన బలమేంటో తెలుసుకుని దానిమీద పనిచేస్తే గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో. సరే, ఇందాకటి నుంచి స్ట్రెంగ్త్ జోన్, బలమున్న చోటు అంటున్నాం కదా, అసలు ఏంటిది? ఆలోచించండి. ఇది ఒక మ్యాజికల్ ప్లేస్ లాంటిదన్నమాట. ఏంటంటే మనకు చాలా ఇష్టమైన పని, అదే పని మనకు చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఈ రెండు కలిసే పాయింట్ ఏదైతే ఉందో ఆ పని చేస్తున్నప్పుడు మనకు టైమే తెలీదు, అస్సలు అలసట అనిపించదు. అదే మన జోన్ ఆఫ్ స్ట్రెంగ్త్. వినడానికి చాలా బాగుంది కదా ఈ స్ట్రెంగ్త్ జోన్ గురించి. కానీ అసలైన క్వశ్చన్ ఏంటంటే మన జోన్ని మనం ఎలా కనిపెట్టాలి? ఏం కంగారు పడకండి, దానికి కూడా చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఏంటో అవి ఇప్పుడు చూసేద్దాం. మనల్ని మనం జస్ట్ 3 సింపుల్ క్వశ్చన్స్ అడుగుదాం. నంబర్ 1, ఏ పని చేస్తుంటే నాకు టైమే తెలియట్లేదు? ఏది నాకు నిజమైన హ్యాపీనెస్ ఇస్తుంది? నంబర్ 2, నేను ఎక్కువగా నా బలం మీద ఫోకస్ పెడుతున్నానా, లేకపోతే నాకు రాని వాటి గురించే ఎక్కువ బాధపడుతున్నానా? అండ్ నంబర్ 3, నాకు ఆల్రెడీ ఉన్న టాలెంట్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి రోజు ఏం చేయాలి? ఈ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం అనేది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు దాన్ని యాక్షన్లో పెట్టడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. రెడీయా? మీ స్ట్రెంగ్త్ జోన్ని క్లియర్గా తెలుసుకోవాలంటే ఓ చిన్న పేపర్ తీసుకోండి. నేను చెప్పే ఈ 3 ప్రశ్నలకు ఆన్సర్స్ రాయండి. ఫస్ట్ది, ఏ పనిని మీరు గంటల తరబడి చేసినా అస్సలు బోర్ కొట్టదు? సెకండ్, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ విషయంలో నువ్వు సూపర్ రా అని దేని గురించి చెప్తారు? థర్డ్, ఏ పని మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ వేరే వాళ్ళు దాన్ని చూసి అబ్బా ఎలా చేశావు అని ఆశ్చర్యపోతారు? ఈ 3ంటికి ఆన్సర్స్ రాసుకుంటే చాలు, మీ బలమేంటో మీ కళ్ల ముందే క్లియర్గా కనిపిస్తుంది. నాకీ మాట అంటే చాలా ఇష్టం. టాలెంట్ అనేది ఒక విత్తనం లాంటిది, ప్రాక్టీస్ అనేది నీళ్ల లాంటిది. రోజూ నీళ్లు పోస్తే ఒక మామూలు విత్తనం కూడా ఒక పెద్ద మహావృక్షం అవుతుంది.
నిజమే కదా, మన దగ్గర ఎంత మంచి విత్తనమున్నా రోజూ సాధన అనే నీళ్లు పోయకపోతే అది పెరగదు. సరే, ముగించే ముందు మనసులో పెట్టుకోవడానికి ఒక చిన్న మంచి ఆలోచన. దీన్ని రోజూ గుర్తుపెట్టుకుందాం. ఈ మాటల్ని రోజూ మనసులో అనుకుందాం. నేను నా న్యాచురల్ స్ట్రెంగ్స్ని గౌరవిస్తాను. నా బలమున్న చోట పనిచేసినప్పుడు నా గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నా టాలెంట్, నా హార్డ్వర్క్ కలిస్తే నన్ను ఆపేవారే లేరు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు తీసుకెళ్తుంది.